బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధతపై బీసీ జేఏసీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ రామగిరి మండలం సెంటనరీ కాలనీలో విజయవంతమైంది. బీసీలకు 42% చట్టబద్ధత కల్పించాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో బంద్ విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ సూచించిన మేరకు రామగిరి మండలం సెంటనరీ కాలనీలో మండల కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో బంద్లో పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో చట్టసభల్లో బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు మద్దతుగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్లో భాగంగా ఈరోజు రామగిరి మండలంలోని నాగేపల్లి, బేగంపేట, రత్నాపూర్, కల్వచెర్ల, పన్నూరు తదితర గ్రామాల్లో మన మండల పార్టీ నాయకత్వంలో గ్రామాన తిరుగుతూ అన్ని బంద్ పెట్టించడం జరిగింది. రానున్న రోజుల్లో మనం తప్పకుండా ఈ 42% రిజర్వేషన్ని సాధిస్తాము. దానికి పూర్తిగా అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కానీ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దొంగ మద్దతు తెలుపుతున్నారు. ఇటు మద్దతు అంటూ తెలుపుతూనే అటు కోర్టులో వాళ్ళ మద్దతు ధరతో పిటిషన్లు వేపిస్తూ ఈ 42% రిజర్వేషన్ని అడ్డుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇది పటాపంచలై 42% బీసీలకు మనకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. రామగిరి మండల ప్రజల పక్షాన బీసీకి అన్ని కులాలు మద్దతు తెలిపిన ఆ కుటుంబాలందరికీ ఈరోజు బీసీ 42% ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగా మాకు రేవంత్ రెడ్డి సర్కారు అనువుగా ఇస్తారని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీల కోసం ఆలోచన చేసి మన రేవంత్ రెడ్డి గారు బీసీలకు రాజ్యాధికారం దక్కాలని 42% రిజర్వేషన్ క్యాబినెట్లో ప్రకటిస్తే ఇవాళ ఆ రోజు క్యాబినెట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వాళ్ళు మద్దతు పలికినట్టే పలికి ఇలా కోర్టులో కేసు వేసి ఆ కులగణన పరంగా మనకు వచ్చే రాజ్యాధికారం రాకుండా అడ్డుకున్నటువంటి బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ తొత్తాయి బీసీలకు అన్యాయం చేయడానికి పూనుకున్నారు. ఇకనైనా బీసీల పక్షాన అందరం ఒక్కటై మనం తెలంగాణ అయితే ఎలా సాధించుకున్నామో అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేలా మనం ఐక్యంగా పోరాటం చేసి బీసీల ఐక్యతగా మనం సాధిస్తామని కోరుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ 42% ఎలా కామారెడ్డిలో ఎలాగైతే మనం ప్రకటించినామో కంపల్సరీ బీసీ రిజర్వేషన్ కామారెడ్డిలో ప్రకటించినప్పుడు 42% ఇస్తా అని రాహుల్ గాంధీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ కంపల్సరీ అది మేము మా పార్టీ పరాన సాధించి బీసీలకు న్యాయం చేసే సర్కార్ అంటే కాంగ్రెస్ పార్టీ.